రామా అమ్మా నాకు ఇదంతా కరెక్ట్గా అనిపించట్లేదు. విస్మయ్య గారు అంటున్నారు నువ్వు ఈ టీ కొట్టు మానేసి కాఫీ డేలోకి వెళ్ళి పని చేయమంటున్నారు. ఇదంతా నాకు నచ్చదమ్మా. అయ్యో రామచంద్ర, ఆ అమ్మాయి తప్పుగా ఏమందని? ఆ అమ్మాయి మనసులో ఎన్ని ఆశలున్నాయో ఏమో. ఆ అమ్మాయి అయినా నిన్ను పెద్ద ఆఫీసర్ అవ్వాలని కోరుకుందా? అదేదో కాఫీ డే అన్నావు కదా, కాఫీలు అమ్ముకో, అంతే కదా. అమ్మా ఆ కాఫీ డేలో ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. నాకు ఆ ఇంగ్లీష్ అంతా రాదమ్మా. నేను వెళ్ళనమ్మా. అంతేకాదమ్మా, నాకంటూ సొంత బిజినెస్ ఉండగా నేనెందుకమ్మా ఇంకొకటి కింద పని చేయాలి? నువ్వే చెప్పు. ఏంటి ఇంగ్లీష్ లో మాట్లాడాలా? అయ్యా రాజకుమారా, అటు చూడు, ఫోన్ వచ్చింది. అయ్యయ్యయ్య, ఏంటయ్యా నువ్వు? అది కాదురా, ఇంగ్లీష్ నేర్చుకుని మాట్లాడితే మంచిదే కదా నీకు. ఎన్ని రోజులు టీ అమ్ముకుంటావు? ఆ కాఫీ డేకి వెళ్ళు, ఇంగ్లీష్ నేర్చుకో, అందరికీ సంతోషమే కదా. వెళ్ళంటావా? అయ్యో కర్మ, ఇంకొక వారమే ఉందరా నీ పెళ్ళి. ఇంత చిన్న విషయానికే గొడవ పడటం ఎందుకు అంటున్నాను? ప్రేమంటే బ్రతుకు బండికి కళ్ళెల్లాంటిది. ఆ బండిని ఇద్దరూ సరిగ్గా నడపాలి. ఎవరైనా తప్పుగా నడిపితే బండి బోల్తా కొడుతుంది, బతుకు నాశనం అయిపోతుంది. చూడు బాబు, ఆ అమ్మాయికి చాలా ఆశలుంటాయి. నా మొగుడు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. విస్మయ ఏమంటుంది? అమ్మా నీకో విషయం చెప్పనా? ఒకప్పుడు టీ అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు దేశాన్ని ఏలటం లేదా ఏంటి? కాదన్నాను నేను. నా రాజకుమారుడు ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఎవరికి తెలుసు ఎవరి అదృష్టం ఎలా ఉందో అని. ఏదో బాబు, నాకు ఆశ ఉంది కదా, నా కొడుకు ఇంగ్లీష్ లో మాట్లాడాలి, అయ్యో అంటే ఆదర కొట్టాలి. చూడరా, ఆ అమ్మాయి మాట వినరా. ఏదో చెప్పాలనుకున్నా అని చెప్పాను. పప్పుచారైనా నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టమయ్యా. మంచినీళ్ళు ఇక్కడ పెట్టాను. ఎవరి తలరాత ఎలా ఉందో. విస్మయ చెప్పిన విషయాన్ని అమ్మతో చెప్పాను. అమ్మ కూడా కరెక్టే అంటుంది. అమ్మ సంతోషపడినట్లయితే కాఫీ డేలో వర్క్ చేయడం కరెక్టే అనుకున్నాను. వెంటనే విస్మయ గారికి కాల్ చేశాను. హలో విస్మయ, విస్మయ సార్ 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 చాలా అర్జెంట్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ చావడానికి నా బండి దొరికిందా? సారీ సార్, కొంచెం అర్జెంట్ సార్. ఏంటి అర్జెంట్? అర్జెంట్ అయితే కార్ కట్టుగా వస్తావా? సారీ సార్. ఎక్కడికి వెళ్ళాలి? గోల్డెన్ అపార్ట్మెంట్ సార్. గోల్డెన్ అపార్ట్మెంట్ కా? అవును సార్. సరే వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ సార్. కాస్త మీ మొబైల్ ఇస్తారా? ఎవరు కావాలి సార్? విస్మయం చూసారా? చూడలేదే.
సెక్యూరిటీ సెక్యూరిటీ మేడం ఆ తర్వాత ఏం జరిగింది? విస్మయ మేడం ఎందుకు అరిచింది? తను ఎక్కడుందో అన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు సార్.